Jesus Christ, light of life. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఆదికాండం 5వ అధ్యాయంలోని మొదటి వచనం నుండి మన వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన. సర్వ సృష్టికర్తమైన దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినమున నీవు మాకు అనుగ్రహించిన ఈ జీవపు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. ఆరోగ్యం క్షీణించి స్వస్థత కొరకు వేచి ఉన్న వారికి, ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకొని విముక్తి కొరకు ప్రార్థిస్తున్న వారికి నీ హస్తాన్ని అందించండి. కుటుంబంలో సమాధానం లేని వారికి నీ శాంతిని ప్రసాదించండి. మా పిల్లల కుటుంబీకుల రక్షణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని నీ రాజ్యమునకు వారసులుగా మార్చండి. మా జీవితంలో ప్రతి అపజయమును తీసేసి మాకు విజయాన్ని, అభివృద్ధిని దయచేయండి. శోధన కాలంలో భయపడకుండా దృఢ విశ్వాసంతో నిలిచే బలమును మాకు ప్రసాదించండి. మా ఎడల మీరు చేసిన అద్భుత కార్యములు చూచి మీ నామమును గణపరిచే భాగ్యమును మాకు దయచేయండి. ఆకలితో అలమటిస్తున్న వారిని, అనాథులుగా ఉన్నవారిని ఆదుకోండి. ఈ వాక్యం ద్వారా మా జీవితములను మార్చండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనము. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మనం ఇక్కడ ఆదాము వంశావళిని చూసినట్లయితే దేవుని వాగ్దానాలు కనబడతాయి. మానవుడు పతనమైనప్పటికీ దేవుడు తన ప్రణాళికను మానవజాతి ద్వారా కొనసాగిస్తున్నాడని ఈ వంశావళిని చూస్తే మనకే అర్థమవుతుంది. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. కొంతమందిని చూసినప్పుడు ఆ వ్యక్తి వాళ్ళ తండ్రి పోలికలోనో లేదా తల్లి పోలికలోనో ఉన్నాడంటాం కదా. అంటే వాళ్ళు చూడడానికి రూపంలో తండ్రిలాగా కానీ లేదా తల్లిలా కానీ ఉండొచ్చు, లేదా గుణంలో తల్లిలా ఉండొచ్చు లేదా తండ్రిలా ఉండొచ్చు. దేవుని పోలిక అంటే కేవలం రూపంలో మాత్రమే కాదు, మానవుడు దేవుని గుణగణాలు కూడా కలిగి ఉండేలా చేశారు. అది దేవునితో మానవునికి ఉన్న సాన్నిహిత్యాన్ని తెలియజేస్తుంది. అంటే దేవుడు మనల్ని తన ప్రతిబింబం వలె ఉండాలి అని ఆశించారు. మనం దేవుని గుణగణాలు కలిగి ఉన్నాము కాబట్టి దేనికి భయపడకూడదు, ఒత్తిడికి లోనవ్వకూడదు. మనమంతా ధైర్యంగా ఉండాలి. కానీ నేటి ఆధునిక కాలంలో చాలామంది చిన్న చిన్న వాటికే భయపడిపోతున్నారు, తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే మనం దేవుని పోలికలో ఉన్నామని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఆ రోజున మనకున్న ఈ భయాల్ని, ఒత్తిడిని అధిగమించి స్థిరమైన మనస్సుతో ముందుకు వెళ్ళగలుగుతాము. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు. దేవుడు మానవుని తన స్వరూపంలో సృష్టించి సకల సృష్టిపై అధికారాన్ని ఇచ్చాడు. దేవుని కంటే కొంచెం తక్కువ అనగా దేవుని తర్వాత మానవుడు మాత్రమే దైవిక గుణములకు దగ్గరగా సృష్టించబడ్డాడు అని అర్థం. ఈ సృష్టిలో మానవుడు తప్ప ఏ ప్రాణి అంటే జంతువులు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, ఏది కూడా దైవిక గుణాలని కలిగి ఉండలేదు. మనం ఈ సృష్టిలో ఇతర ప్రాణుల కంటే ఉన్నతమైన వారం. మానవునికి ఇచ్చిన ఈ గౌరవం కేవలం గొప్పతనం మాత్రమే కాదు, అది దేవుని పట్ల బాధ్యత. అది మనకు లభించిన మహిమ, దేవుని నుండి వచ్చిన వరం. ఈ వచనం చూసినట్లయితే మానవుడు విశ్వంలో ఎంత చిన్నవాడైనా దేవుని దృష్టిలో ఎంత విలువైన వాడో మనం అర్థం చేసుకోవచ్చు. నేటి సమాజంలో ఎంతో మంది ఆత్మన్యూన్యతతో బాధపడుతున్నారు. కానీ ఈ వచనం ప్రకారం మనకు దేవుడు అత్యున్నత విలువనిచ్చాడు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఈ వచనం చూస్తే కిరీటం అనేది గౌరవానికి, అధికారానికి చిహ్నం. మానవునికి ప్రకృతిని ఏలే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఇది గర్వపడడానికి కాదు, ప్రకృతిని కాపాడటానికి మనకు ఇచ్చిన బాధ్యత. అయితే పాపం వలన మనం దేవుని గుణాన్ని పోగొట్టుకున్నాం. యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుని పోలిక లభించింది. మీరు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారా? మిమ్మల్ని అనారోగ్యం బాధిస్తుందా? గుర్తుంచుకోండి, దేవుడు మనల్ని దేవుని పోలికగా చేశారు. మనం ఇలా బాధలు పడడానికి సృష్టించలేదు. మనం ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా మీరు ఇలా ప్రార్థించండి. సర్వశక్తిమంతుడైన దేవా, నీవు నన్ను నీ పోలికగా సృష్టించావు. నేను బాధపడటానికి కాదు, నీ మహిమను ప్రతిబింబించడానికి సృష్టించబడ్డాను. నా జీవితంలో ఉన్న అనారోగ్యాలను,
ఆర్థిక ఇబ్బందులను, ప్రతి సమస్యను నీ అద్భుత హస్తంతో తొలగించి నీవు ఉద్దేశించిన సమాధానకరమైన జీవితాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించండి.